ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఇక్కడ మీరు చూడొచ్చు శాలరీ రేంజ్ అయితే 25 నుంచి 45 మధ్యలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ స్కిల్స్ పైన అయితే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ జాబ్లో మీరు చూసినట్టే కోర్స్ వీడియోస్, ట్రాన్స్క్రిప్ట్స్, అలాగే స్పీక్ డెక్స్, అలాగే సోర్స్ డాక్యుమెంట్స్ మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఏ టూల్ సహాయంతో వాటిని క్లియర్ రిటర్న్ కంటెంట్గా మార్చే వర్క్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్ గురించి ఏం వర్క్ చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏం ఎలిజిబిలిటీ ఉండాలని కూడా, అలాగే ఎలా అప్లై చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్స్ అయితే మీకు అలాంటి జాబ్స్ మీ ముందుకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా? మరింత ఆలస్యం లెట్ us start ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కంపెనీ నేమ్ అయితే ప్యాకెట్ ఫ్రెండ్స్, కంటెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎడిటర్, దీనిలో రోల్ అవుతే ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. రిమోట్ అని ఉంది, నాన్ బుక్ సెగ్మెంట్, ఫుల్ టైం అవుతుంది. ఇండియాలో మీరు ఎక్కడి నుంచైనా ఈ జాబ్ అయితే మీరు ఇంటి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ జాబ్లో మీరు ఏ వర్క్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు చూసినట్టే కోర్స్ వీడియోస్, అలాగే ట్రాన్స్క్రిప్ట్స్, అలాగే స్పీక్ డెక్స్, అలాగే సోర్స్ డాక్యుమెంట్ని మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఏ టూల్ సహాయంతో వాటిని క్లియర్ రిటర్న్ కంటెంట్గా మార్చాల్సి ఉంటుంది. ఏ రూపొందించిన కంటెంట్ మీరు చెక్ అలాగే ఎడిట్ చేయాల్సి ఉంటుంది. గ్రామర్, క్లారిటీ, రీడబిలిటీ, అలాగే కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కంటెంట్ని చాప్టర్స్, అలాగే హెడ్డింగ్స్, అలాగే సమ్మరైజ్తో రీడర్ ఫ్రెండ్లీగా మీరు తయారు చేయాల్సి ఉంటుంది. బేసిక్ కోడ్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ చేసి మీరు ఇష్యూ ఉంటే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ కంటెంట్ మీరు పబ్లికేషన్కి రెడీ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు ఏం క్వాలిఫికేషన్ ఉండాలో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. అఫీషియల్ జాబ్ డీటెయిల్స్ ప్రకారం మ్యాండేటరీ డిగ్రీ అనే వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు. గ్రాడ్యుయేషన్ చేసిన వారు మరియు అలాగే ఇంగ్లీష్ రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి ఏం ఎలిజిబిలిటీ ఉండాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఇంగ్లీష్ రీడింగ్, రైటింగ్ ఉండాల్సి ఉంటుంది. గుడ్ గ్రామర్, అలాగే ఎడిటింగ్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. ఏ టూల్స్ ఉపయోగించడం తెలిసి ఉండాల్సి ఉంటుంది. అటెండ్స్ టు డీటెయిల్స్ ఉండాల్సి ఉంటుంది. లాంగ్ డాక్యుమెంట్స్ రివ్యూ చేయగలగాలి. అలాగే బేసిక్ కోడ్స్ ఎగ్జాంపుల్ టెస్ట్ చేయగలగాలి. న్యూ టెక్నికల్ కాన్సెప్ట్ నేర్చుకునే ఆసక్తి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఫ్రెషర్స్ అప్లై చేసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అఫీషియల్ జాబ్ డీటెయిల్స్ ప్రకారం ఎర్లీ కెరియర్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి శాలరీ డీటెయిల్స్ గురించి అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అఫీషియల్ జాబ్ డీటెయిల్స్ ప్రకారం రేంజ్ చూసినట్లయితే 25 to అలాగే 45 అనేసి మీకు క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైనల్ శాలరీ అనేది క్యాండిడేట్ స్కిల్స్, అలాగే ఎక్స్పీరియన్స్ మరియు కంపెనీ సెలక్షన్ ప్రాసెస్ ఆధారంగా నిర్ణయించబడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ జాబ్కి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అయితే ఇక్కడ చూడొచ్చు. ఇది మీరు వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఇండియాలో ఎక్కడి నుంచైనా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ అవర్స్ అవుతూ ఉంటుంది. 5 days per week అవుతూ ఉంటుంది. 25 days యాన్యువల్ లీవ్ అవుతూ ఉంటుంది. బోనస్ స్కీమ్ అవుతూ ఉంటుంది. అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీనిలో మీకు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో చెప్పిన సమాచారం అన్ని కంపెనీ జాబ్ డీటెయిల్స్ ప్రకారం మాత్రమే నేను మీకు చెప్పడం జరిగింది. శాలరీ, ఎలిజిబిలిటీ, బెనిఫిట్స్, హైరింగ్ ప్రాసెస్ మరియు ఇతర వివరాలు కంపెనీ అవసరాల ప్రకారం ఎప్పుడైనా మార్చవచ్చు. అప్లై చేసే ముందు తప్పనిసరిగా అఫీషియల్ జాబ్ డీటెయిల్స్ ప్రకారం పూర్తిగా చదివి అఫీషియల్ కెరియర్ పేజీ మాత్రం ద్వారానే మీరు అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఇప్పుడు ఎలా అప్లై చేయాలనో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. మీరు అయితే లాస్ట్కి అయితే స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు లాస్ట్లో చూడొచ్చు అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంపోర్ట్ రెజ్యూమ్ ఫ్రమ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు రెజ్యూమ్ అయితే ఫస్ట్ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ టైం, లాస్ట్ టైం, ఈమెయిల్ అడ్రస్, అలాగే అడ్రస్, జిప్ కోడ్, సిటీ, కంట్రీ ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా కొన్ని తీసుకుంటుంది. కొన్ని ఏదైనా తీసుకోలేదంటే మీరు మాన్యువల్ కూడా
ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ ఇక్కడ మీకు కంట్రీ, నేషనాలిటీ, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత రెజ్యూమ్ అయితే ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇక్కడ మీకు మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఏదైతే మీకు ఇక్కడ స్టార్ సింబల్ కనిపిస్తుందో స్టార్ సింబల్ అంటే మ్యాండేటరీ. ఓకేనా, మీకన్నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదనుకుంటే ఫస్ట్ అయితే లింక్డ్ఇన్ అయితే ఒక జీమెయిల్తో క్రియేట్ చేసుకుని అక్కడ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ అయితే ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ కరెన్సీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు ఐఎన్ఆర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెంట్ యాన్యువల్ సిటీసీ, సపోజ్ మీరు బిఫోర్ ఎక్కడైనా వర్క్ చేస్తుంటే ఇక్కడ మీకు బిఫోర్ ఎంత అమౌంట్ ఇస్తున్నారు శాలరీ, ఆ రేంజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మీకు ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ సిటీసీ కనిపిస్తుంది కదా, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది అయితే ఎంటర్ చేయండి. నోటీస్ పీరియడ్ మీరు ఇమీడియట్లీ అనేసి అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ 0 అయితే మెన్షన్ చేయండి. ఓకేనా, అలాగే ఇక్కడ మీకు ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది కదా. ఫస్ట్ అయితే ఎస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీకు ఇన్ మ్యాక్సిమం 100 వర్డ్స్ అని కనిపిస్తుంది కదా, ఇది మీకు కనుక ఏమి ఇవ్వాలో తెలియకపోతే కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను దీని ఆన్సర్ అయితే మీకు నేను ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ విత్ ప్యాకెట్ అని కనిపిస్తుంది కదా, మీరైతే ఎస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అయితే మీరు నో అండి. లాస్ట్ మీకు 3 ఆన్సర్స్ కూడా ఎస్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వన్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలా అయితే మీకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వన్స్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్కి సర్వే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ సర్వే చేయాలనుకుంటే సర్వే చేయొచ్చు, లేదంటే స్కిప్ సర్వే మీద క్లిక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, వన్స్ మీరు స్కిప్ సర్వే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మెయిల్ కూడా రావడం జరుగుతుంది. సబ్మిట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఎలా అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, సబ్మిట్ సక్సెస్ఫుల్ అని ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మీకు హెచ్ఆర్ నుంచి మెయిల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా అమౌంట్ అయితే పే చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అలాగే మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేస్తే మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.